అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమాల్లో మహిళల పాత్రలను ఎలా మలచాలి, ఎలా పోర్ట్రే చేస్తున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాలు నిర్విరామంగా చర్చల్లో ఉంటూనే ఉంటాయి. ఈ టాపిక్ గురించి లేటెస్ట్ గా ఒపీనియన్ ని షేర్ చేసుకున్నారు రాశి ఖన్నా. సినిమాల్లో ఆడవాళ్లని ఆట వస్తువులుగా చూపిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాశి. మహిళల పాత్రల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం అనేది పూర్తిస్థాయిలో జరగడం లేదు అన్నారు. భవిష్యత్తులో మార్పులేవైనా వస్తాయేమో చూడాలి అన్నారు. మహిళల పాత్రల్ని తీర్చిదిద్దే విషయం మీద నార్త్ సౌత్ తేడా ఏం లేదు, ఎక్కడైనా ఒకేలా ఉంది. కాకపోతే ఎలాంటి పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నామన్నది ఆయా నటీమణుల మీద ఆధారపడుంటుంది. కొందరు అన్ని పాత్రల్లో కంఫర్ట్ ఫీల్ అవుతారు, మరికొందరు మాత్రం దీన్నొక సమస్యగా చూస్తారని రాశి ఖన్నా ఓపెన్ అయ్యారు. తమిళ పరిశ్రమలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని, తెలుగులో తనకు మంచి ఆదరణ ఉంది అన్నారు. హిందీలో ప్రయోగాలు చేసే స్వేచ్ఛ ఉండదన్నారు రాశి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలనే కాదు, కమర్షియల్ సబ్జెక్టులను కూడా తాను ఇష్టపడతానంటున్నారు రాశి ఖన్నా. 100 కోట్ల సినిమాలు వరుసగా ఉన్నంత మాత్రాన అవకాశాలు వెల్లువెత్తుతాయన్న భ్రమలు తనకి లేవన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు లైమ్లైట్లో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరన్నారు. తనకి యాక్షన్, పీరియాడిక్ సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు రాశి ఖన్నా. తన కెరియర్లో స్క్రిప్ట్ చదవకుండా సైన్ చేసిన ఏకైక సినిమా ఇదే అన్నారు.